తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రం. ఎస్, నిజంగానే తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రం. ఇదేదో ప్రభుత్వం డంకా బజాయించి చెప్పడం కాదు, ప్రభుత్వ అధికారులు చెప్పడం కాదు, వరల్డ్ బ్యాంకే చెప్పింది. వరల్డ్ బ్యాంక్ అనౌన్స్ చేసిన రీసెంట్ సర్వేలో తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రం అని అనౌన్స్ చేసింది. దేశ ఆర్థిక స్థితి తక్కువగా ఉన్నా కూడా, లోయర్ మిడిల్ లెవెల్లో ఉన్నా కూడా, బట్ కొన్ని రాష్ట్రాలు, దేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రం అప్పర్ మిడిల్ ఇన్కంలో టాప్లో ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. దేశ ఇన్కమ్ లెవెల్ చూసుకుంటే కనుక $2,716 మాత్రమే. అంటే తలసరి ఆదాయం, దేశంలోని తలసరి ఆదాయం $2,716. కానీ కొన్ని రాష్ట్రాలు దీన్ని మించి కొన్ని వేల డాలర్ల దాకా వెళ్తోంది అని కూడా ఈ సర్వేలో చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా రీసెంట్గా గత 30 సంవత్సరాలుగా కనుక చూసుకుంటే కొన్ని రాష్ట్రాలు ఆర్థికాభివృద్ధిలో పరిగెడుతున్నాయి, ముందంజలో ఉన్నాయని కూడా ఈ సర్వేలో చెప్పడం జరిగింది. ఈ సర్వేలో ముఖ్యంగా మన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రాన్ని కొట్టేసిందని కూడా చెప్పింది. గుజరాత్ రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు కూడా గుజరాత్ రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. గుజరాత్ లెవెల్లో మనం డెవలప్ అవ్వాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ తలసరి ఆదాయంలో మాత్రం గుజరాత్ని కొట్టిన తెలంగాణ రాష్ట్రం. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా అనౌన్స్ చేసింది వరల్డ్ బ్యాంక్. మనం తలసరి ఆదాయంలో టాప్ 5 రాష్ట్రాలు కనుక చూసుకుంటే ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్. 3rd ప్లేస్లో ఉంది మన రాష్ట్రం. అంతేకాదు మిగతా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ పోటీ పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం కనుక చూసుకుంటే $5,407 అనౌన్స్ చేయడం జరిగింది. ఇక మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి, హర్యానా కానీ ఇతర రాష్ట్రాలు కూడా, కొన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని కూడా ఈ సర్వేలో చెప్పడం జరుగుతోంది. ఇక అత్యంత తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలని కూడా ప్రకటించింది. ఈ ముఖ్యంగా బీహార్ అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న, అంటే దాదాపు $900 మాత్రమే తలసరి ఆదాయం ఉందని కూడా ఈ సర్వే నివేదిక చెప్పడం జరుగుతుంది. అయితే కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందడుగు వేస్తూ ఉంటే కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా బీహార్ లాంటి రాష్ట్రం ఇలాగా వెనకబడిపోవటానికి కారణం మాత్రం ఆలోచించాల్సిన పరిస్థితి అని కూడా వరల్డ్ బ్యాంక్ రీసెంట్ సర్వేలో చెప్పడం జరుగుతుంది. అది దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని, ఇతర ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలని ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మన రాష్ట్రం ఇండోనేషియా, ఇతర రాష్ట్రాల తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఇండోనేషియా తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉంది అని కూడా ఈ సర్వేలో చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మన తెలంగాణ రాష్ట్రం మాత్రం తలసరి ఆదాయంలో ముందంజలో ఉంటుంది, అలాగే సంపన్న రాష్ట్రంగా వెలుగొందుతోంది. ఇది ఒక హ్యాపీ న్యూస్ అనే చెప్పచ్చు, ప్రభుత్వానికి ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు.